హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. మీ పిల్లలకి హెల్తీగా స్నాక్స్ చేసి పెట్టాలనుకుంటున్నారా? చిన్నప్పటి నుంచే మిల్లెట్స్ అనేది అలవాటు చేయాలి అనుకుంటున్నారా? అయితే ఇలా సొజ్జ బూరెలు చేసి పెట్టండి. సొజ్జలతో సొజ్జ రొట్టె చేసుకోవచ్చు, సొజ్జ బూరెలు కూడా చేసుకోవచ్చు అండి. సొజ్జ రొట్టె తినడం వల్ల అయితే ఇలా సొజ్జ బూరెలు తీసుకోండి. ఎప్పుడైనా కానీ మనం హాఫ్ కేజీ పిండి తీసుకున్నామంటే పావు కిలో బెల్లం అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే పర్ఫెక్ట్ కొలత అనమాట. ఇంకా బెల్లంని లైట్గా దంచేసుకొని ఒక పావు కిలో బెల్లానికి అయితే 100 ml ఆఫ్ వాటర్ పోసేసుకొని పొయ్యి మీద పెట్టుకొని బెల్లం అయితే జస్ట్ కరిగించుకోండి. ఎలాంటి పాకం అయితే రావాల్సిన అవసరం లేదు. అలా కరిగిపోయిన వాటర్ని జల్లెడ పెట్టేసుకొని వడపోసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైనా ఇసుక కానీ ఏదైనా డస్ట్ ఉంటుందని అలా వేసేసుకున్న వాటర్తో మనం పిండి కలిపేసుకోవాలన్నమాట. పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరీ గట్టిగా ఉండకూడదు, మరీ జారుగా ఉండకూడదండి, సాఫ్ట్గా ఉండాలన్నమాట. చాలా చాలా సాఫ్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. సాఫ్ట్గా ఉంటేనే సొద్ద బూరెలు అనేది చాలా బాగుంటాయి. అండ్ దట్ పిండి కలుపుకున్న తర్వాత మనం 1 to 2 hours అనేది నానబెట్టుకోవాలి. మినిమం 1 hour లేకపోతే 2 hours అయితే నానబెట్టేసుకోండి. ఇన్ కేస్ మీరు కలుపుకున్న పిండి నానలేదు అంటే సొజ్జ బూరెలు అయితే అస్సలు పొంగవండి. ఇలా అయితే నేను మంచిగా కాటన్ క్లాత్ తడిపేసుకొని పిండి పైన వేసుకున్నాను అనమాట. ఎందుకంటే నార్మల్గా మీరు నానబెట్టేసుకున్నారనుకోండి పిండి అనేది ఎండిపోతుంది. అదే తడి క్లాత్ వేసుకున్నారనుకోండి అలాంటి ప్రాబ్లమే అవసరం లేదండి. ఇంకా మీకు ప్లెయిన్గా కావాలంటే ఏం వేసుకోకుండా సొజ్జ పిండి అండ్ బెల్లంతో చేసేసుకోండి. లేదు మీకు ఇంకా మంచిగా ఫ్లేవర్ఫుల్గా కావాలి అంటే ఇలాచీ పౌడర్ ఉంటుంది కదండి, ఇలాచీ పౌడరు అండ్ మంచిగా ఫ్రై చేసుకున్న నువ్వులు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకొని ఇలా పేపర్ మీద ఆయిల్ అద్దుకొని చేస్తారండి. లేదు అంటే ఇంకా మంచి టేస్ట్ రావాలి అంటే నెయ్యి అద్దుకొని పేపర్కి కొంచెం నెయ్యి రాసేసి అండ్ సొజ్జబూర చేసేటప్పుడు ఇలా నెయ్యి చేతితో చేసుకున్నారు అంటే అసలు ఎంత బాగుంటాయో తెలుసా ఫ్రెండ్స్. మంచిగా అరిసెల్ని రీప్లేస్ చేసినట్లే ఉంటాయండి. ఇలా చేసేసుకొని బాగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవటమే అండి. చూసారా ఎంత చక్కగా పొంగాయో. ఇన్ కేస్ మీరు పిండి అయితే నానపెట్టలేదు అంటే సొజ్జ బూరెలు అయితే అస్సలు పొంగవన్నమాట. ఇక్కడ టేస్ట్ అనేది ప్లెయిన్గా చేసుకునే సొజ్జ బూరెలకి ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి చేతికి అద్దుకొని అండ్ మనము ఇక్కడ ఇవి నూగులు వేసుకొని ఇలాచి పౌడర్ వేసుకున్న సొజ్జ బూరెలు టేస్ట్ అనేది డబల్ అవుతుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ రెసిపీ క్లియర్గా డీటెయిల్గా కావాలంటే లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను. లాంగ్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చెక్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.